జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. బైబిల్లోని అనేకమైనటువంటి మోసాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. నేడు క్రైస్తవ మిషనరీలు అందరూ కూడా లేనివి ఉన్నట్టుగా పుట్టిస్తూ వాళ్ళు నిజాలు దాస్తూ అబద్ధాలు ప్రకటిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా నిర్భయంగా నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలో కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఒకప్పుడు పాస్టర్ని, నేను అందులో జరుగుతున్నది అంతా చూసి నిజాలు తెలుసుకొని బయటకు వచ్చేసాను. నేను హిందుత్వంలోకి పూర్తిగా మారిపోయాను. నేను హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ క్రైస్తవ్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ మన సనాతన ధర్మాన్ని అనేకమైన గ్రామాల్లో ప్రచారం చేయడానికి, నా క్రైస్తవం యొక్క సాక్షి అనుభవాన్ని కూడా పంచుకోవడానికి ఫ్యామిలీతో కలిసి ఇంత దూరం రావడం జరిగింది. జై శ్రీరామ్. కనుక ఆర్థికంగా నాకు సపోర్ట్ చేయండి, ఆర్థికంగా సపోర్ట్ చేయండి. పాపను కాలేజీలో వేసాను, ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి. దయచేసి ఫీజు కట్టడానికి డబ్బులు సహాయం చేయండి. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ బండి కొనడానికి కూడా ఆలోచన చేశాము, అది కూడా సహాయం చేయండి. కింద డిస్క్రిప్షన్లోనే యూపీఐ ఐడి ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి సందర్శించండి. అంతేకాకుండా రెగ్యులర్గా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోలు ఉన్నాయి నా ఛానల్లోని, ప్రతి వీడియోని కూడా ఒకసారి మీరు దర్శించండి. నేను డబ్బులు అడుకోవడానికి పెట్టేది ఛానల్ మన ధర్మాన్ని కాపాడడానికి. ఒక ఎక్స్ పాస్టర్ సాక్షిగా నిలబడ్డాను. నన్ను గుర్తించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆర్థికంగా మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడంతో ఇంకా అనేక మందికి మేము వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మమ్మల్ని బట్టి అనేక మంది పాస్టర్లు, క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా మన సనాతన ధర్మాల్లోకి రావడానికి వీలుంటుందని మన హిందూ బంధువులందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, బైబిల్లోని నోవాహు వాడ గురించి ఒక చర్చనీయాంశం ఉంది. నోవాహు వాడ తయారు చేశాడని, దాని నుండి నోవాహు ఫ్యామిలీ 8 మంది తప్పించుకున్నారని, ఆ వాడ అరారాతు పర్వతాల మీద నిలబడిందని బైబిల్లో రాయబడింది. నేడు టర్కీ దేశంలో ఉన్నటువంటి ఒక పర్వతం మీద, అదే అరారాతు కొండ, దాని మీద ఉన్నటువంటి వాడ నిజమైందని చెప్పి చాలామంది క్రైస్తవ మిషనరీలు యూట్యూబ్లో చెప్తా ఉన్నారు. అదంతా అబద్ధము. అరారాతు, అంటే శిలాపలకము కలిగినటువంటి పర్వతాలని అర్థం. శిలలు కలిగినటువంటి పర్వతం అని అర్థం. అంటే ఎక్కువగా గుహలు ఉండే ప్రదేశం, గుహలు కలిగినటువంటి, పలకలు కలిగినటువంటి, రాళ్లతో నింపబడినటువంటి పర్వతాలని అర్థం. అది అనమాట అరారాతు పర్వతం అంటే. టర్కీలో ఉన్నటువంటి పర్వతం నిజమైంది కాదు. అయితే వాడ ఆకారంలోనే కనిపిస్తుంది. వాళ్ళు ఇదే అడుగున వాడ ఉందండి. ఇప్పటికి వచ్చి ఆ వాడ బయటకు తీయలేకపోయారు. అక్కడ వాడ లేదు, ఏమీ లేదు. ఒక వాడ ఆకారం కలిగినటువంటి ప్రదేశంగా అక్కడ పేరు కాంచింది. నిజానికి అక్కడ నోహు కట్టినటువంటి వాడ లేదు. ఇంకా దాని గురించినటువంటి పూర్తి సమాచారము బైబిల్లో ఎక్కడ కూడా లేదు. ఈ నిజాలన్నీ కూడా దాయడం జరిగింది. క్రైస్తవ మిషనరీలు అబద్ధాలు చెప్పుకొని తిరుగుతూ ఉన్నాయి. ఇదంతా మోసం. జై శ్రీరామ్. తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై భారత్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.